హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కర్ణాటక స్పెషల్ అయిన బాదాం పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బాదాం పూరీలను నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని కనుక పాటించి కనుక చేస్తే చాలా అంటే చాలా రుచిగా అయితే వస్తాయండి. అంతేకాదండి, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా అయితే తింటారండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ బాదాం పూరీల్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా 50 గ్రాముల బాదాం పప్పును ముందుగా 8 గంటల సేపు నానబెట్టుకొని తీసుకోవాలండి. 8 గంటల తర్వాత ఇలా బాదాం కుండే పైనుండే తొక్కును మొత్తం తీసేసుకోవాలి. ఇలా నానబెట్టి ఉంచుకున్న బాదాం పప్పులకి అన్నిటికీ కూడా పైనుండే తొక్కును ఇలా తీసేసుకోండి. ఇలా పైనుండే తొక్కును మొత్తం తీసేసుకొని వీటిని ఇలా రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. అంటే కాఫీ గ్లాస్ అండి, చిన్న కాఫీ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్ళను వేసుకొని ఇలా మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. నేను ఇక్కడ మైదా పిండిని 500 గ్రాముల దాకా తీసుకున్నానండి. 2 పెద్ద కప్పు సైజుతో 2 కప్పుల దాకా వేసుకున్నాను. ఇందులోకి నేను ఎలాంటి ఫుడ్ కలర్ని అయితే యూస్ చేయట్లేదండి. ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసి ఇలా పసుపును వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. చిటికెడంతా ఉప్పును కూడా వేసుకోండి. లేదా మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్నైనా మీరు వాడచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పోపు గరిటెను ఉంచుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. 1 కప్పు మైదా పిండికు 1 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే సరిపోతుందండి. ఈ నెయ్యిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా హీట్ చేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత మీడియం హీట్లో మనము ఇలా నెయ్యిని హీట్ చేసుకొని ఇలా బబుల్స్ వచ్చే టైంలోనే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న బాదాం పేస్ట్ని మొత్తం వేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ని మొత్తం నీట్గా వేసేసుకోండి. ఇలా పేస్ట్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాదాం పేస్ట్ మొత్తం పిండిలో కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే బాదాం పేస్ట్తో మాత్రమే పిండిని పూర్తిగా కలుపుకోవచ్చండి. అలా కలుపుకోవాలనుకుంటే మీరు బాదాం పప్పును నానబెట్టేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టి మీరు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మీడియం హీట్లో ఉండే నెయ్యిని మొత్తం వేసేసుకోవాలి. మరి నెయ్యి అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి, మరి కాస్త తక్కువ కూడా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడు నెయ్యిని వేసేసుకోవాలి పిండిలోకి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. లైట్గా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇలా మనం ముద్ద చేస్తే ఇలా అవ్వాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు పిండిని ఇలా కలుపుకోవాలండి. అప్పుడే మనకు పొరలు పొరలుగా పూరి అనేది క్రిస్పీగా అలా వస్తుందండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా బాదాము, అది మొత్తం పూర్తిగా వేస్ట్ చేయకుండా ఇలా నీళ్ళను వేసి ఆ మిక్సీ జార్లో ఇలా ఒకసారి కలిపేసి ఇందులోకి పిండిలోకి వేసేసుకొని ఇప్పుడు కలుపుకోండి. పిండి చపాతీ ముద్దలా తయారయ్యేంత వరకు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండి ముద్దను కలుపుకోండి. పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మనం చపాతీ పిండిని ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండి ముద్దని మనము కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా నాదుకుంటూ మద్దన చేయండి. ఇలా పిండిని నాదుకోవడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయండి, లోపల చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనము పిండి మొత్తం ఆరిపోకుండా ఆయిల్ని అప్లై చేసేసుకొని పైన మొత్తము ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత అరగంట సేపు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి పిండిని. ఈ పిండిని 30 నుండి 45 నిమిషాల పాటు పక్క నుంచి పూర్తిగా నాననివ్వాలండి. ఈ పిండిని నానబెట్టుకున్న ఒక 15 నిమిషాలకు ఇప్పుడు చక్కెర పాకం కోసము ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదారను వేసుకోండి. అదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళను వేసుకోండి. 2 కప్పుల పంచదారకు 1.5 కప్పు నీళ్ళను వేసుకుని ఇప్పుడు పాకం పెట్టుకోవాలండి. ఈ పాకం వచ్చేసి ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ చక్కెర మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి.
ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో మనము చెక్ చేసుకోవాలండి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ మనము పాకాన్ని పట్టుకోవాలి. చూడండి, ఇంకా ఇది పాకం అనేది రాలేదండి. ఇంకా ఒక 2 మినిట్స్ దాకా మనం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనము పాకాన్ని పెట్టుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి పాకాన్ని ఎక్కువగా పట్టేసుకున్నామంటే మనము పూరీలు వేసేటప్పటికే పొడి పొడిగా గట్టిగా అయిపోతుందండి పాకం అనేది. నెక్స్ట్ 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి బాగా ఇలా నాదుకోండి పిండిని. ఇలా పిండిని బాగా నాదుకున్న తర్వాత ఈ పిండిలో నుంచే సగం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మరొకసారి పిండిని ఇలా లాగుతూ నాదుకోండి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ చేసుకునే పీట మీద ఉంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం ఇలా రోల్ చేసుకోండి. ఇలా లాగుతూ పిండిని రోల్ చేసుకోండి. పిండిని ఇలా కాస్త లాగుతూ మనం రోల్ చేసుకోవాలండి. సేమ్ సైజులో వచ్చేటట్టు రోల్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో ఇలా కట్ చేసుకోండి. అన్నిటికీ సేమ్ సైజులోనే పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఇప్పుడు ఇలా రౌండ్ షేప్లో బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కట్ చేసుకుని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవడం వల్ల సేమ్ అన్నీ ఒకే సైజులోనే బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము ఈ బిళ్ళల్ని మనము పూరీల్లా ప్రిపేర్ చేసుకునేటప్పుడు లాస్ట్ బిళ్ళకు వచ్చేసరికి బిళ్ళలు మొత్తం పొక్కు కట్టేస్తాయండి, ఆరిపోతాయి. అలా ఆరిపోకుండా చూసుకోవాలి. అందుకోసం ఈ బిళ్ళల్ని చేసేటప్పుడే మనము చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని చేస్తే పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఉంటాయండి. ఇలా అన్నిటినీ చేసుకున్న పిండి బిళ్ళల్ని మొత్తం ఇలా గిన్నెలోకి వేసుకుని పైన లిడ్ని క్లోజ్ చేస్తే అస్సలు ఆరిపోవండి. ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక కప్పులో మైదా పిండిని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీ కర్రతో ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. మనం ఇంట్లో చేసుకునే పూరీ వాటికన్నా కొద్దిగా పెద్ద సైజులోనే ఇలా పూరీలా చేసుకోండి. ఈ పూరీని ఇలా సగానికి ఇలా మడతాయండి, మరొక సగానికి మరొక పక్కకు ఇలా మడతాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూరీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పూరీని ఇప్పుడు ఒకసారి రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఎడ్జెస్లో అసలు రోల్ చేసుకోకండి. పైన మనకు ఒక షేప్ వచ్చేటట్టు రోల్ చేసుకోవాలండి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేంత వరకు ఇలా పైన రోల్ చేసుకోండి. కింద ఎడ్జెస్ని గనక రోల్ చేసుకుంటే పూరి అనేది లోపల పొరలు పొరలుగా రాదండి, పైన మాత్రమే ఇలా రోల్ చేసుకోండి. చూడండి, పూరి వేసుకున్న మనం మడతలు 4 మడతలు కూడా ఇలా కనిపిస్తూ ఉండాలండి. ఇలా రోల్ చేసుకోవాలి పూరీని. చూడండి, పూరి అనేది మరి మందంగా కాకుండా అలా అని మరి పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఈ థిక్నెస్లో పూరీని ప్రిపేర్ చేసుకుని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మిగతా బిళ్ళల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా పూరీలా చేసుకోండి. పూరీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను మరొకసారి కూడా చూపిస్తున్నానండి. ముందుగా ఇలా పూరీని రోల్ చేసుకున్న తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మరొక సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి పూరీని. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పూరీని ఎడ్జెస్లో రోల్ చేసుకోకుండా పైన ఉండే ఎడ్జ్ని మాత్రమే ఇలా రోల్ చేసుకుంటూ ఒక షేప్ వచ్చేటట్టు చేసుకోవాలండి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇలా పైన మాత్రమే ఇలా మనం రోల్ చేసుకోవాలి పూరీని. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పూరీని ఇలా మరొకసారి ఇలా పైన రోల్ చేసుకోవడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీ అనేది విడగకుండా ఉంటుందండి. ఈ పూరీల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇద్దరు గనక ఉంటే ఒకరు ఇలా రోల్ చేసిస్తే మరొకరు డీప్ ఫ్రై చేసి పక్కంలోకి వేసుకోవచ్చండి. అదే ఒకరే గనక ఉండి ఈ పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఒక 10 పూరీల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మరికొన్ని మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న పాకము పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా యాలక్కల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాకంని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఇలా చిన్న పిండి ముక్కను వేసేసి హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత హీట్ అయిన తర్వాత ఇలా బాదాం పూరీల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ వీటిని 2 పక్కల కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 పక్కలకు ఇలా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే పూరీలు అనేవి బాగా చక్కగా పొంగుతాయండి. ఇలా పూరి పొంగడం వల్ల లోపల అనేవి పొరలు పొరలుగా వస్తుందండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ బాదాం పూరీల్ని ఇప్పుడు మనము పాకంలోకి వేసుకోవాలండి. ఇలా ఈ పూరీల్ని పాకంలోకి వేసుకున్న తర్వాత ఇలా 2 వైపులకు ఇలా టర్న్ చేసుకోవాలండి.
ఇలా పాకంలో 1 నిమిషం పాటు ఉంచేసి ఇలా 2 వైపులకు ఇలా టర్న్ చేసుకుంటూ పాకం మొత్తం పట్టేటట్టు చూసుకొని పక్కకు తీసుకోవాలండి. 1 నిమిషం పాటు పూరీల్ని పాకంలో ఉంచితే సరిపోతుందండి. లేకపోతే ఎక్కువగా పిలిచేసి తినేటప్పుడు స్వీట్ ఎక్కువగా అనిపిస్తుందండి. మిగతా పూరీల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో పూరీలను ఇలా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. పూరీల్ని ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు 2 వైపులకి ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే 2 వైపులు కూడా సేమ్ కలర్లోనే డీప్ ఫ్రై అవుతాయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న పూరీల్ని పాకంలోకి వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా పూరీలన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పూరీలన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్ పూరీలకి వచ్చేసరికి పాకం గనక గట్టి పడితే అప్పుడు కొద్దిగా నీళ్లను వేసేసుకొని మరొకసారి స్టవ్ మీద పెట్టి గట్టిపడిన చక్కెర మొత్తం కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచి తీసుకోండి, సరిపోతుంది. పాకంలో నుండి బయటికి తీసుకున్న ఈ పూరీల మీదకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే బాదాం తురుమును కూడా వేసుకోండి. ఇలా చిన్నగా బాదాన్ని తురుముకొని వేసుకోండి. బాదాన్ని తురుముకోలేకపోతే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని కూడా పైనుండి ఇలా చల్లుకోండి. చక్కెర పాకంలో నుండి పూరీల్ని తీసిన వెంటనే ఇలా చల్లుకోవాలండి. లేకుంటే కాసేపు అయిన తర్వాత పూరీ మీద మొత్తము చక్కెర అనేది గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం వేసుకున్న పొడి మొత్తం అతుక్కోదండి. ఇలా బాదం పూరి మీద ఎండు కొబ్బరి తురుము అలాగే బాదం తురుమును వేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోతాయి బాదం పూరీలు. చూసారు కదండి ఎంతో ఈజీగా బాదం పూరీల్ని తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన ఇలా చిన్న చిన్న టిప్స్తో కనుక పాటించి చేయండి. బాదం పూరీలు చాలా అంటే చాలా రుచిగా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఒక్కసారి బాదం పూరీల్ని మీరు టేస్ట్ చేస్తే ఇంకా ప్రతి పండగకు కూడా ఇవే బాదం పూరీలు చేసుకొని తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. కాకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.